ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం క్రీస్తు ఇండియాకు రాలేదు. ఎంబీటీహెచ్ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి పాఠాన్ని జాగ్రత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మన పాఠం క్రీస్తు ఇండియాకు రాలేదు. ఇదే మనం నేర్చుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. క్రీస్తు ఇండియాకు రాలేదు అనే అంశాన్ని మనం ఆలోచించే ముందుగా అసలు ఈ పాఠానికి పేరెందుకు వచ్చింది? క్రీస్తు ఇండియాకు రాలేదు అనే మాటగా ఈ పాఠాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఏంటి అనేది కూడా మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వర్లరా, డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి అనేటటువంటి ఒక అతను కలియుగాంతం కాలజ్ఞానం అనేటటువంటి పుస్తకం రచించడం జరిగింది. ఆ పుస్తకంలో అప్పట్లో అనగా 1999వ సంవత్సరంలో యుగాంతం జరుగుతుందని, విశ్వ వినాశనం వస్తుందని ప్రస్తావిస్తూ క్రీస్తుకు బైబిలుకు భిన్నమైనటువంటి ఒక బోధ చెప్పాడు. ఆ బోధ ఏంటంటే, క్రీస్తు ఇండియాకు వచ్చాడు, అయితే ఆయన చెప్పినటువంటి మాటకు బైబిల్లో కొన్ని మాటలు ఆధారం చేసుకొని క్రీస్తు ఇండియాకు వచ్చాడు అని చెప్పడం జరిగిందండి. ఆయన బైబిలు తెలియనటువంటి వానిగా ఉండి బైబిల్ గురించి మాట్లాడటం మొట్టమొదటి తప్పు. ఈ డాక్టర్ వేదవ్యాస్ అనేటటువంటి అతను అసలు బైబిల్ గురించి అవగాహన లేకుండానే బైబిల్ గురించి తప్పుగా లేదా పొరపాటుగా మాట్లాడటం అన్నది ఫస్ట్ అతను చేసినటువంటి మొట్టమొదటి తప్పు. కేవలం ఒక వేదవ్యాస్ మాత్రమే కాదండి, అంతకుముందు ఎంతోమంది బైబిల్ గురించి తప్పుడు వ్యాఖ్యలు లేదా రచనలు చేసినటువంటి వారు అనేక మంది మరి మనకు కనబడుతూ ఉన్నారు. క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసేటట్లుగా చాలామంది చాలా రచనలు రాశారు అంతకుముందు. అందులో ఒక ఎన్వి బ్రహ్మం అనేటటువంటి ఒక అతను, రావుపూడి వెంకటాద్రి అనేటటువంటి ఒక అతను, అహ్మద్ దేదత్తు అనే ఒక అతను, ఈ మధ్యకాలంలో డాన్ బ్రౌన్ అనేటటువంటి ఇలా ఎందరో బైబిలుకు భిన్నంగా బైబిలుపై లేనిపోని అభియోగాలు లేదా బైబిలుపై లేనిపోని పొరపాట్లు చూపించి మరి వాళ్ళు చాలామంది బైబిల్ను తప్పుగా ఈ ప్రపంచానికి చూపించాలని ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఆలోచిస్తే ఎన్నో అభియోగాలు వీళ్ళు సృష్టించారు. కాబట్టి ముందుగా అజ్ఞానంగా మాట్లాడేటటువంటి వీళ్ళ నోరు మోయించటం అన్నది దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే, ఈరోజు క్రైస్తవులుగా లేదా క్రైస్తవులు అనుకుంటున్నటువంటి మన వాళ్ళందరూ కూడా బైబిల్పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దాని గురించి ఖచ్చితంగా స్పందించాలి. ఏదో కేవలం ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని వెళ్ళి చర్చి అనేటటువంటి 4 గోడల మధ్య కూర్చొని భజన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే వీళ్ళు క్రైస్తవులు కాదు. అంతే కదండి. ఈరోజు బైబిల్పై ఎవరైనా వ్యతిరేకంగా కొన్ని తప్పుడు అభియోగాలు మోపుతున్నప్పుడు వాటిని తిప్పి కొట్టగలిగేటటువంటి వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు. అసలు క్రైస్తవుల బాధ్యత ఏంటో బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఒకసారి క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ్యత గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్లో స్పష్టంగా పేతురు గారు క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక మంచి బాధ్యతను చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంట్రడక్షన్ కింద నోట్ చేసుకోండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అని చెప్పాడు. ఇది క్రైస్తవుల కొరకు, క్రైస్తవులను ఉద్దేశించి చెప్పిన మాట అండి. వారిని ఉద్దేశించినదే ఈ మాట అనుకుంటే, ఈ మాటకు తగినట్టుగా ఈ మాటను నెరవేరుస్తున్నటువంటి నేటి క్రైస్తవ సంఘాలు ఎన్నున్నాయి ప్రపంచంలో అంటే మనకు చాలా తక్కువే కనబడతాయి. హేతు అడిగేటటువంటి ప్రతి వానికి లేదా ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటటువంటి శక్తి ఏ సంస్థలో ఉన్నటువంటి వారికి ఉంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మనకు తప్ప ఎవరికి లేదండి. అర్థమవుతుందా? సంఘంలో మీరు బాగా ఆలోచిస్తే సంఘాలలో సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాటలతోటి, ప్రార్థనలతోటి గొప్పవారిగా ప్రపంచానికి కనబడాలనుకుంటున్నారు తప్ప మరి వాక్యంలో గొప్పవారిగా ఎవరు లేరు. ఈరోజు ప్రార్థనలో గొప్పవారిగా చేయడానికి చాలామంది బోధకులు ప్రయత్నపడుతూ ఉంటారు. దాని కొరకు గొలుసు ప్రార్థనలు చేస్తుంటారు. అలాగే ఎక్కువ శాతం పాటలు పాడుతుంటారు. కానీ వాక్య విషయంలో వాక్యానికి సమయాన్ని ఇచ్చి వాక్య కార్యక్రమాల్లో ఎక్కువ సంఘస్థులను ముందుకు నడిపించే బోధకుడు ఎవడు లేడు. అర్థమవుతుందా? కారణం ఏంటంటే వాక్యంపై పట్టు లేదు ఈరోజు సంఘ కాపర్లకి, సంఘ పాస్టర్లకి. అందుకే బైబిల్లో మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం పట్ల మనకు అనుభవం కావాలి. వాక్యం పట్ల అనుభవం ఉన్నప్పుడే బైబిల్పై వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు దాని గురించి మనం స్పష్టంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధపడతాము, సమాధానం ఇస్తాము. మనం బైబిల్లో ఆలోచిస్తే మనం కలిగి ఉన్నటువంటి బైబిల్లో ఏముందో తెలుసుకోవాలన్న ఆలోచనలకు మనం వెళ్ళి చూడగలిగితే, పౌలు గారు తిమోతి గారికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఒక అద్భుతమైన మాటను చెప్పాడు. ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సత్యము గురించినటువంటి అనుభవం ఉండాలి. సత్యం అంటే వాక్యాన్ని గురించినటువంటి అనుభవం కనుక లేదనుకోండి, ఇక వాళ్ళు పాటలు పాడుతూ గొలుసు ప్రార్థనలు చేస్తూ చివరికి నరకానికి జారిపోవాల్సిందే. కాబట్టి బాప్తిస్మం ద్వారా రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందేసాము, ఇక మన పని అయిపోయింది, నెక్స్ట్ పరలోకం వెళ్ళిపోతాము అన్న భ్రమలో మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవులు ఎలాంటి భ్రమలోనే ఉన్నారు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలన్నది లేదా దేవుని కోరిక ఏంటనేది మనం ఆలోచించగలిగితే పౌలు గారు ఇక్కడ స్పష్టంగా రాస్తూ, సత్యమును గురించిన అనుభవం అంటే రక్షణలోకి వచ్చిన నీవు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. సత్యం అంటేనే వాక్యం, మనందరికీ తెలుసు. ఆ వాక్యంలో అనుభవం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఎన్నో రాయబడి ఉంటాయి. అన్నీ తెలుసుకోవడం అవసరమా అన్నవారు నేటి క్రైస్తవులు లేకపోలేదండి. బైబిల్లో చాలా ఉంటాయండి, వాటన్నింటిని పట్టించుకుంటామా అనే సంఘ కాపర్లు కూడా లేకపోలేదు. కారణం ఏంటి? వాళ్ళకి బైబిల్ మీద పట్టులేదు. అయితే మనం ఆలోచిస్తే పేతురు గారు ఒక మంచి మాట రాస్తూ ఏమని చెప్పాడో చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు, బాగా ఆలోచించండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అన్న పదం వేసాడు చూడండి. అంటే జ్ఞానములో అభివృద్ధి పొందాలి. జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు.
జ్ఞానము అంటే యేసు, జ్ఞానము అంటే సత్యం. అర్థమవుతుందా? యేసు అనగా సత్యం, జ్ఞానం అనగా యేసు. అంటే ఇంకా బాగా చెప్పాలంటే సత్యం అంటే వాక్యం, వాక్యంలో అభివృద్ధి ఉండాలి అని ఇక్కడ పేతురు గారు కూడా స్పష్టంగా చెప్పాడండి. కనుక మనుషులు చెప్పినటువంటి మాటలు కాదు, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా ఉండమన్నాడు, అలా మన బ్రతుకును కొనసాగించుకుంటూ పోవాలి. ఎందుకు మనం జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి అని అంటే, ఇలా బైబిల్ గురించి క్రీస్తు గురించి తప్పుడుగా మాట్లాడేటటువంటి వారి నోరు మోయించాలంటే మొట్టమొదట మనకు బైబిల్ మీద అవగాహన ఉండాలి, లేదా పట్టు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఆలోచిస్తే ఈరోజే కాదండి, ఈరోజు ఈ డాక్టర్ వేదవాసు లేదా రావుపూడి వెంకటాద్రి ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారన్నది కాదు. ఆయన ఉన్నటువంటి ఆ రోజుల్లోనే అనగా 2000 సంవత్సరాల క్రితమే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆనాడే ఆయన సమకాలులుగా ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఎన్నో మాటలు ఆయన అన్నారండి. దయ్యాలు పట్టినటువంటి వారిని బాగు చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని స్వస్థపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తునే దయ్యం పట్టినవాడు అని అన్నారు శాస్త్రులు పరిసయ్యులు. అలాగే అన్ని దయ్యాలకు అధిపతి అని కూడా అన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమండి, ఆయన ఎంతోమందికి తిండి పెడుతుంటే, ఆహారం పెడుతుంటే ఈయన తిండిబోతని కూడా అన్నారు, అలాగే త్రాగుబోతని కూడా అన్నారు, పాపులతో తిరుగుతున్నాడని, ఇలా ఎన్నో అభియోగాలు ఆ రోజే మోపారండి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఇలా అపార్థం చేసుకున్న వారు ఆనాడు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. అంటే ఎప్పటికీ వీళ్ళు ఉంటూనే ఉంటారు, అది ప్రశ్న ఇక్కడ. అర్థమవుతుందండి? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారంటే పాయింట్ ఏంటి? ఎప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి మరి ఇలాంటి వారి నోరు మూయించి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేసుకొని భజన చేసి మోకాళ్ళేసి గొలుసు ప్రార్థన చేయడం కాదు. అర్థమవుతుందా? ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేటటువంటి స్థాయికి ప్రతి క్రైస్తవుడు వెళ్ళిపోవాలి. అందుకే సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి రావాలి. అర్థమవుతుందా? మనం నమ్మినటువంటి క్రీస్తుకు కళంకాన్ని తెచ్చేటటువంటి కార్యక్రమాలు ఎవడైనా చేస్తున్నప్పుడు దానిపై మనం స్పందించాలి. అర్థమవుతుందండి? అదే పనిగా జరుగుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చెబుతున్నప్పుడు ఎవడో ఒకడు వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. మన గురించి ఆలోచించండి బాగా. మన గురించి, మన వారి గురించి ఎవరైనా ఒక మాట పొరపాటుగా మాట్లాడారనుకోండి, ఊరుకుంటామా? ఊరుకోం. ఒకవేళ వారు తప్పు చేసినా వారి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోలేని సమాజం ఇది. మనుషులుగా మనం అంతే కదండి, ఊరుకోలేము. మరి అలాంటప్పుడు ఏ పాపం ఎరుగునటువంటి మహనీయుని, నిజమండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి పాపాన్ని ఎరుగునటువంటి మహనీయుడు, అలాంటి మహనీయుణ్ణి తప్పుగా చిత్రీకరిస్తున్నప్పుడు, తప్పుగా అతని గురించి రాస్తున్నప్పుడు ఆయన పక్షాన కనీసం నోరెత్తి మాట్లాడేటటువంటి పరిస్థితి లేకుండా నిమ్మకు నీరెక్కినట్లు ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఉందంటే నిజంగా ఎంత బాధాకరమో, ఎంత విచారకరమో మనకు అర్థం కావాలి. అసలు నిజంగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు క్రైస్తవులు అంటారా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు కానీ కాదు. ఇలా క్రీస్తుపై బురద చల్లుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక జైశాలి డాడీ గారి గొంతు మాత్రమే ఈ ప్రపంచంలో కేకలు వేసిందండి. అర్థమవుతుందా? ఒక్క జైశాలి గారి గొంతు మాత్రమే వినిపించింది. బైబిల్పై క్రీస్తుపై లేనిపోని అభియోగాలు చేస్తున్నప్పుడు వాడెంతటి వాడైనా సరే వాళ్ళని లెక్క చేయకుండా వారందరినీ కూడా సవాలుకి పిలిచి వాదించి ఒప్పించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అని సింహగర్జన చేస్తూ బైబిల్పై కానీ క్రీస్తుపై కానీ జస్ట్ అలా ఈగవాలకుండా మరి చేసినటువంటి ఆయనే జైశాలి పీడి సుందర్రావు గారు. అందులో భాగంగానే
ఆలోచించండి. అందులో భాగంగానే ఈ డాక్టర్ వేదవ్యాస రాసినటువంటి క్రీస్తుకు ఇండియా, ఇతను రాసినటువంటి పుస్తకంలో క్రీస్తు ఇండియాకు వచ్చాడు అన్న అతని వాదనను తీవ్రంగా బహిరంగంగా ఖండించి 1995 సంవత్సరంలో అతన్ని పోటీకి పిలిస్తే మన ఆత్మీయ తండ్రి గారు అతడు రాక, ఈ వేదవ్యాస అనేటటువంటి అతను రాక ఓటమిని ఒప్పుకున్నాడండి. అర్థమవుతుందా? అంటే పిలిచినప్పుడు రాలేదు కాబట్టి, రానప్పుడు ఓడిపోయినట్టే కాబట్టి ఇక ఆయన ఓటమి ఒప్పుకున్నాడు. కనుక ఇక పాఠంలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకి రాలేదు అని ఎలా నిరూపించాలి? పోనీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకి వచ్చారనుకోండి, సంతోషమే కదా అని చాలామంది అంటూ ఉంటారు. యేసు ఇండియాకి వచ్చాడని అంతటితో వీళ్ళు ఆగలేదు. ఇండియాకి వచ్చాడనంటే ఎలా వచ్చాడు అనేది కూడా వీళ్ళు కొంతమంది చెప్పుకుంటూ వచ్చారండి. వేదవ్యాసి రాసినటువంటి పుస్తకంలో ఏమని రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకి వచ్చాడు అని అక్కడితో ఆగలేదు. అక్కడితో ఆగకుండా యేసు ఇండియాకి ఎందుకు వచ్చాడంటే, కాశ్మీర్లో బౌద్ధ సన్యాసుల దగ్గర విద్య నేర్చుకొని మరలా ఇజ్రాయెల్కు పారిపోయి మరి అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ దగ్గర కొంతకాలం నివసించాడని ఇలా లేనిపోని కట్టుకథలు మొత్తం చెప్పడం జరిగింది ఆ పుస్తకంలో. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇండియాకు ఎప్పుడొచ్చాడో అది కూడా చెబుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట కాశ్మీర్కి వచ్చి 30 సంవత్సరాలు అక్కడుండి 30వ ఏట మరలా ఇజ్రాయెల్కి వెళ్ళాడని, ఈ మధ్యకాలంలో బౌద్ధ సన్యాసుల దగ్గర బౌద్ధ విద్యను అభ్యసించాడని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నారంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు 12వ ఏట కనిపించి మరలా 30వ ఏట బాప్తిసం తీసుకున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంది కాబట్టి. అర్థమవుతుందండి? అంటే ఆయన 30వ ఏట బాప్తిసం తీసుకొని మరి ఈ మధ్యకాలంలో ఏమైపోయాడు అని చెప్పి లేకపోవటం అన్నది చూసి ఈ మధ్యకాలంలో ఈ కథ అంతా కూడా అల్లినట్టు మనకు అర్థమవుతుంది. ఈ కథ అంతా కూడా అల్లి ఒక పుస్తకాన్ని రాశాడు. అర్థమవుతుందండి? పోనీ ఎలా వచ్చాడని అడిగితే ఇంకా ఇంకొక అబద్ధాన్ని అక్కడ క్రియేట్ చేశాడు. ఏంటంటే, ఆయన ఇండియాకి అసలు ఎడ్ల బండి మీద వచ్చాడని చెప్పాడు. అర్థమవుతుందండి? ఎడ్ల బండి మీద వచ్చాడట. అంటే ఎలా ఆలోచించాడో చూడండి. ఎలా క్రీస్తుపై బురద చల్లాలని ఆలోచించాడు ఈ వేదవ్యాసు, డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి అనేటటువంటి ఇతను ఎలా బైబిల్ను తప్పుగా చిత్రీకరించాలని ఆలోచించాడు అనేది మనకు అర్థం కావాలి. అర్థమైందా? ఇండియాకి ఎలా వచ్చాడని అడిగితే ఎడ్ల బండి మీద వచ్చాడని చెప్తున్నాడు. ఇంకా నేను బండి నడిపించుకొని మరి నేనే వచ్చాను అనలేదు ఇంకా ఇతను. అంతే కదండి? చాలామంది ఈ విషయాన్ని నిజమే అని చెప్పి బైబిల్లో లేనిపోని వాటిని, అంటే బైబిల్లో ఉన్నటువంటి వాటిని చూడకుండా నమ్మేటటువంటి ప్రయత్నం చాలామందిని చేశాడండి ఇతను. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏటనే కనిపించి మరలా 30వ ఏటనే కనిపించాడు బైబిల్లో. ఇది వాస్తవమే. కానీ బహుశా ఈ మధ్యకాలంలో ఇండియాకి వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే బైబిల్ వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. ఇతను ఏ వాక్యాన్ని చూపించాడంటే ఈ వేదవ్యాసు, ముందు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. ఏ వాక్యం చూపించాడంటే లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూపించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన అనగా క్రీస్తు 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి 12 సంవత్సరాలు వచ్చాయి. ఆ 12వ ఏట యెరూషలేములో మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత 13, 14, 15 సంవత్సరాలు ఇలా 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడో బైబిల్లో రాయలేదు. అంటే బైబిల్లో లేదు. ఈ బైబిల్లో లేదని వేదవ్యాసు అనుకొని మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితానికి మచ్చ తెచ్చేటటువంటి ఒక కథ చెప్పి క్రీస్తు ఇండియాకు వచ్చాడని చెప్పి పుస్తకం రాశాడు.
యేసుక్రీస్తు వారు మరలా 30వ ఏట మనకు కనిపించే వాక్యాన్ని చూపించి ఈ విషయాన్ని చెప్పాడు. ఏమని? లోకసువార్త 3వ అధ్యాయం 21-23 చెప్పాడు. లోకసువార్త 3వ అధ్యాయం 21-23 ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొందెను. 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసు 12వ ఏట యెరూషలేములో కనబడ్డాడు. మరలా 30వ ఏట బోధ ప్రారంభించాడంటే ఈ మధ్యకాలంలో ఎక్కడున్నాడు? ఇది ప్రశ్న. అర్థమవుతుందండి? ఏమైపోయారు అని క్రైస్తవులుగా మీకు తెలుసా? మీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను వినండి అని చెప్పి ఈ వేదవాసు ఏం చెప్పాడంటే, ఎడ్ల బండి పైన కాశ్మీర్ వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర 18 సంవత్సరాలు విద్య నేర్చుకొని ఆ జ్ఞానమునే మరలా యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించినట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు బౌద్ధ సన్యాసుల దగ్గర విద్య అభ్యసించవలసినటువంటి అవసరం ఉందంట చెప్పండి? అవసరం ఉందా? ఎందుకంటే 12వ ఏటే శాస్త్రులను పరిచయాలను చెమటలు పట్టించేటటువంటి సబ్జెక్టులు చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. పాయింట్ అర్థం కావాలి మీకు. ఆయన 12వ ఏటే శాస్త్రులకు పరిచయాలకు చెమటలు పట్టించాడు. ఈ శాస్త్రుల పరిచయాల నోట మాట రాకుండా చేశాడండి. అంటే 12వ ఏటే అంత జ్ఞానం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది అని అంటే, అంత జ్ఞానం ఉన్నటువంటి ఆయన, పరిపూర్ణమైనటువంటి ఆయన బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఏముంటుంది? ఇది నా ప్రశ్న. అంటే 12 సంవత్సరంలోనే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో మనం బైబిల్లో చూడగలిగితే ఆశ్చర్యపోతారండి. చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయం 47వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయం 47వ వచనం. క్రీస్తు మాటలు వినిన వారందరూ, ఆయన మాటలు వినిన వారందరూ అంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాటలు వినిన వారందరూ వారు ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి అని అన్నాడు. చూడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలకి ఆయన 12వ ఏటే ఉన్నప్పుడు, పసివాడిగా ఉన్నప్పుడే ఆయన మాటలకు, ఆయన ప్రజ్ఞకు, ఆయన ఇచ్చేటటువంటి ప్రత్యుత్తరాలకు విస్మయం పొందిపోయారట. అంటే 12వ ఏటనే బోధకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతూ వారికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉండడం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విస్మయం పొందారనంటే, ఈయన వయసు ఎంత అప్పుడు చెప్పండి? ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలే. 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లవాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయారండి. అంటే ప్రజ్ఞావంతుడంటే వయసుకు మించినటువంటి జ్ఞానం చెప్పేటటువంటి వాడిని ప్రజ్ఞావంతుడు అని అంటారు. ఆయన చెప్పేటటువంటి ప్రజ్ఞ అనే పదం ప్రయోగించాడు చూడండి అక్కడ. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రజ్ఞావంతుడంటే యేసు వయసు చిన్నదేమో కానీ ఆయన చెప్పేటటువంటి జ్ఞానం మాత్రం చాలా గొప్పదండి. ఇంత ప్రజ్ఞుడు కలిగినటువంటి, ఇంత ప్రజ్ఞ జ్ఞానం కలిగినటువంటి ఇతనికి మరలా కాశ్మీర్కి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఆలోచించండి. హాస్యాస్పదంగా ఉంటుంది ఈ వేదవాసు చెప్పినటువంటి మాట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట తర్వాత ఎక్కడున్నాడు అనే ప్రశ్న కూడా మనం ఆలోచించుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట యెరూషలేములోనే ఉన్నాడు. ఇది మీకు అర్థం కావాలి. ఆ తర్వాత కూడా యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు 12వ ఏట నుండి ఎక్కడున్నాడో బైబిల్లో రాయబడలేదు అనుకుంటున్నారు చాలామంది. కానీ సరైన రీతిలో మనసు పెట్టి కనుక మనం బైబిల్ చక్కగా చదవగలిగితే మిగతా కాలంలో కూడా ఆయన ఎక్కడున్నాడు అన్న విషయం కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారంటే మనలో ఏమండి ఆయన గురించినటువంటి ఒక మంచి ఆలోచన ఎప్పుడు రావాలి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారంటేనే మనసులో ద్వేషం పెట్టుకొని బైబిల్ చదివితే అన్ని వేళగా తప్పులుగానే కనబడతాయి. ఈ మత ఛాందసవాదులకి, ఏమండి ఈ డాక్టర్ వేదవాసుకి, లేదా ఒక ఎన్వి బ్రహ్మం గారికి, లేదా రావుపూడి వెంకటాద్రికి, ఈ మహమ్మద్ దేదత్కి, వీళ్ళంతా కూడా మనసులో కల్ముషం పెట్టుకొని లేదా ద్వేషం పెట్టుకొని బైబిల్ చదువుతున్నారు కనుక వీళ్ళకి తప్పులు కనబడుతున్నాయి. కానీ బైబిల్లో తప్పులు లేవు. మనసు మంచిదైతే అందరూ మంచిగానే కనబడతారు. అంతే కదండి. మన మనసు మంచిదైతే మన కంటికి అందరూ
మంచిగానే కనపడతారు. మన మనసు మంచిది కాకపోతే అందరూ పిచ్చోళ్ళుగాను లేదా వెర్రివాళ్ళగానో నీకు నచ్చినట్టు నీకు కనబడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వీళ్ళకి చేసినటువంటి అన్యాయం ఏంటో మనకు తెలియదు, కానీ అందరూ యేసుపైనే లేనిపోని అభియోగాలు మోపుతున్నారండి. వేరే మతస్థుల జోలికి పోరు వీళ్ళు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇంతగా అబద్ధ ప్రచారం చేస్తున్నారంటే నిజంగా మనం ఆలోచిస్తేనండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. అంతే కదండి. ఉదాహరణకి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు ఒక సామెత ఉంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిండుగా ఉన్నాడు కనుక అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఆయన మీద లేనిపోని అపనిందలు, లేనిపోని అభియోగాలు మోపుతున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఆయనకు పాపాన్ని ఆపాదించాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి సమకాలులే ఎవడ కూడా ఆయనలో పాపం ఉందని చూపించలేకపోయాడండి. ఆ రోజు, ఈరోజు కాదు, ఆ రోజు అనగా మొదటి శతాబ్దంలోనే. అర్థమవుతుందా? ఆయన విసిరినటువంటి ఛాలెంజ్కి ఎవడ కూడా నిలబడలేకపోయాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఛాలెంజ్ విసిరాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి శతాబ్దంలోనే ఆయనతో ఉన్నటువంటి సమకాలులకి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని అడిగినప్పుడు ఏ ఒక్కడ కూడా నోరెత్తలేకపోయాడు. అర్థమవుతుందా? ఆ రోజు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఆయన్ని వెంటాడుతున్నటువంటి వాళ్ళు అండి. ఆయన నీడని వెంటాడుతున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో తప్పు దొరుకుతాడా, ఎంత తొందరగా ఆయన చంపాలా అన్న ఆలోచనతో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన పక్కనే తిరుగుతూ ఉండేటటువంటి ఈ సమకాలులు అండి వీళ్ళందరూ కూడా. అలాంటి మనుషుల మధ్య, అలాంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికాడండి. పాపము లేని వాడిగా, కలంకం లేనటువంటి వాడిగా, మహనీయుడిగా బ్రతికాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట 12 ఏళ్ళ తర్వాత నిజంగా ఇండియాకు వస్తే శాస్త్రులు, పరిచయులు ఆయన బతకనిస్తారా చెప్పండి? బతకనివ్వరు. కారణం ఏంటి? ఆయన వెనువెంట తిరుగుతున్నటువంటి వీళ్ళండి శత్రువులండి వాళ్ళందరూ కూడా. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా. అర్థమవుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు వంశంలో యూదా గోత్రంలో జన్మించాడు. వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం ప్రతి ఏటా యెరూషలేము దేవాలయంకు వెళ్ళి కనబడాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట ఇండియాకు వస్తే ప్రతి ఏటా యెరూషలేములో కనబడక మరలా 30వ ఏట కనబడ్డాడు అనుకోండి. బాగా ఆలోచించండి. మరలా 30వ ఏట కనబడితే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి శాస్త్రులు, పరిచయులు యేసు ధర్మశాస్త్రం నెరవేర్చట్లేదని వెంటనే ఆయన చంపేస్తారు. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఈ వేదవాసు అనేటటువంటి ఇతనికి తెలియదండి. అసలు ఇశ్రాయేల్ చరిత్రే తెలియదు ఇతనికి. వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనలు, కట్టడలు ఏంటో మొట్టమొదట తెలియాలి. బైబిల్ సబ్జెక్టు తెలిసి మాట్లాడాలి. క్రీస్తుపై ఏదన్నా అభియోగం మోపాలనుకున్నప్పుడు. అంతే కదండి. కాబట్టి ఏదో ఒక విధంగా క్రీస్తుపై అభియోగాలు మోపాలని ఈ విధంగా ఒక పుస్తకం రాశాడే తప్ప యేసు నోట నుండి ఎన్నో మంచి మాటలు వచ్చాయండి. ఆ మాటలు రాయలేదు ఇతను. అర్థమవుతుందా? ప్రజలందరి కోసం ఆయన మంచి చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అర్థమవుతుందండి. కాబట్టి ఇంకా మనం బాగా ఆలోచిస్తే నోత్ విచ్ కస్టన్ క్యూ ఫెడాహాసియన్ అనేటటువంటి చరిత్రకారుల పుస్తకాలు ఆధారం చేసుకొని వేదవాసు యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని తన పుస్తకంలో రాయడం కూడా తప్పండి. చరిత్ర తప్పు అవుతుందేమో, కానీ బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఎక్కడున్నారు అన్న విషయాన్ని మనం బైబిల్లో స్పష్టంగా చూడగలిగితే బైబిల్లో మనకు కనబడుతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, ఆయనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు,
అంతటా యేసుక్రీస్తు వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. నజరేతుకు వచ్చి లోబడి ఉండెనంటే యేసు 12వ ఏట నుండి 30వ ఏట వరకు తల్లిదండ్రుల యొద్ద ఉండి వాళ్ళకు లోబడి ఉన్నాడండి. అంతేగాని ఇండియాలోని కాశ్మీర్కి వచ్చాను అని చెప్పలేదు ఇక్కడ బైబిల్లో. 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనన్న పదం వేశాడు చూడండి. అంటే యేసు వయసునందనంటే అర్థం ఏంటి? 12వ ఏట నజరేతుకు వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి ఉన్న యేసు అక్కడనే పెరిగాడని ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది. అంటే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల యొద్ద 12వ ఏట నుండి 30వ ఏట వరకు నజరేతులోనే పెరిగినట్లు బైబిల్లో మనకి క్లియర్గా అర్థమైంది. అంతే తప్ప ఈ మధ్యకాలంలో ఇండియాకి రాలేదు. అయినా యెరూషలేముల నుండి ఎడ్ల బండి మీద ఇండియాకి రావడానికి ఇండియా ఏమైనా పక్కూరా చెప్పండి? పల్లెటూరా? కాదు. సముద్రాలు దాటి రావాలంటే ఎడ్ల బండి మీద రావడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే వేదవాసికి కనీస జ్ఞానం కూడా లేదండి. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు నజరేతులోనే ఉన్నాడు, అక్కడే పెరిగాడే తప్ప ఇండియాకు రాలేదు. ఇది పచ్చి అబద్ధం. లోకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లోకాసువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన అనగా క్రీస్తు తాను పెరిగిన నజరేతుకు వచ్చాను అన్న పదం వేసాడు చూడండి. తరువాత ఆయన నజరేతుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు పెరిగింది నజరేతులోనే. ఆయన వయసునందు వర్ధిల్లినది నజరేతులోనే. కానీ ఇండియాకి రావడం వచ్చేటటువంటి అవకాశం లేనే లేదు. యేసు 12వ ఏట కనిపించి 30వ ఏట బాప్తీసం తీసుకున్నట్టుగా బైబిల్లో కనబడుతుంది. అంతే తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడున్నాడో వీళ్ళు బైబిల్ను సరిగా పరిశోధించకపోవడం వలన ఈ పొరపాటు అనేది జరిగిందండి. కాబట్టి ఆయన ఇండియాకు వచ్చాడని ఏవో కట్టుకథలు అల్లేసి ఆ కట్టుకథలు ప్రజల మధ్యకు పంపించి ప్రజలను మభ్యపెట్టాలనేటటువంటి ఆలోచనలో ఇలాంటివి చేశారే తప్ప యేసుక్రీస్తు వారు నజరేతులోనే పెరిగాడు అని క్రింది వచనంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. అందుకే యేసుక్రీస్తు వారిని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారని పిలవడం జరిగింది. అర్థమైందా? ఆయన ఊరి పేరే ఇంటి పేరుగా మారడం కూడా జరిగిందండి. నజరేతు అన్నది యేసుక్రీస్తు ఊరి పేరు. ఎందుకంటే యేసుక్రీస్తు నజరేతులోనే పెరిగాడు కనుక. ఇంకా మనం ఆలోచిస్తే ఆయన సిలువ వేసింది కూడా అక్కడేనండి. అర్థమైందా? ఆయనను సిలువ వేసినప్పుడు పిలాతు సిలువపై ఏమని రాశాడు చెప్పండి? ఏమని రాశాడు చూడండి ఒక మాట. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అను పై విలాసమును రాయించి సిలువ మీద పెట్టించెను. కాబట్టి పిలాతే నజరేతులో పెరిగాడని ఒప్పుకుంటుంటే ఈ వేదవాసు ఎవడు చెప్పండి? నజరేతులో యేసుక్రీస్తు పెరగలేదు, ఇండియాకు వచ్చేసాడు అనడానికి. ఇంకా బైబిల్ ఎడ్ల బండి మీద వచ్చాడని చెప్తున్నాడు. అది ఎంత అబద్ధమో చూడండి. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఇండియాకి రాలేదు. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకు రాలేదని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన సమాధి కాశ్మీర్లో లేనే లేదు. ఇవన్నీ కూడా ఈ డాక్టర్ వేదవాసుకు కానీ, లేదా ఒక ఎన్వి బ్రహ్మానికి కానీ, రావుపూడి వెంకటాద్రికి కానీ, అహ్మద్ దేదత్కి కానీ వీళ్ళకి అర్థం కానటువంటి విషయాలు ఏంటంటే బైబిలు ఎలా చదవాలో, బైబిల్లో ఉన్నటువంటి మాటలను ఎలా చదివి అర్థం చేసుకోవాలన్న విషయం తెలియక కొన్ని తప్పుడు అభియోగాలు బైబిల్ మీద మోపాలి అనే ఆలోచనతోటే బైబిల్పై బురద చల్లాలి అనే ఆలోచనతోటే ఇలాంటి పుస్తకాలు రచించారే తప్ప నిజంగా వాళ్ళకి బైబిల్ గురించి అవగాహన లేనే లేదు. మీరు ఆలోచించండి, రోజు చదివేటటువంటి మనకే బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. కారణం ఏంటి? అది మహాజ్ఞాన గ్రంథం. ఎప్పుడో ఏదో ఒక ముక్క చదివి బైబిల్పై బురద చల్లుతాను, తప్పు చూపిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకు రాలేదు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండియాకు రాలేదని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి మనం స్పష్టంగా చెప్పగలం. అనేక మందికి ఇలాంటి విషయాలు చెప్పి
క్రీస్తు గురించినటువంటి సువార్త ఇంకా ప్రపంచంలో విస్తరింపచేయాలి. ఓకే, ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.